90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి వినయ్, మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మన మీద నరదృష్టి ఉంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. చాలామంది నరదృష్టి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వేదిక్ ఆస్ట్రాలజీ నరదృష్టి గురించి అసలు ఏం చెప్తుంది? ముఖ్యంగా నరదృష్టి అంటే మానవుడి యొక్క దృష్టి అని అర్థం అండి. అంటే నరదృష్టి అనే పదానికి అర్థం ఏంటంటే మనిషి యొక్క దృష్టి పడడము, అంటే అది చెడుగా వర్తిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో. సో ఎప్పుడైతే ఈ యొక్క మానవ దృష్టి పడుతుందో, ఏమిటి మానవ దృష్టి పడితే ఏమిటి అని చెప్పి సాధారణంగా చూసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అనుమానం రావచ్చు. సో నాస్తికులకైనా ఎవరికైనా సరే, ఒక సైంటిఫిక్గా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్స్కి కూడా. సో ఇప్పుడు నరదృష్టి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూసేటువంటి విజన్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది, ప్రాధాన్యత ఉంది. మనం చూసే విజన్ ఒక ఎమోషన్కి దారితీస్తుంది, తద్వారా మన జీవితం మీద అది ప్రభావం చూపిస్తుంది. సో ఇది ఎలాగనంటే, ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి భైరవుడి యొక్క ఆలయంలో కూర్చోబెడితే, అదే ఇంకొక వ్యక్తిని తీసుకుని మహాలక్ష్మి ఆలయంలో ఒక 42 రోజుల పాటు ఇద్దరిని కూర్చోబెడితే 42 రోజుల తర్వాత ఇద్దరి ధోరణి గమనించండి. ఒకరి యొక్క ధోరణి ఆత్మజ్ఞానం వైపు, వైరాగ్యం వైపు, ఈ యొక్క జీవితం త్యజించినటువంటి సన్యాసులు ఎలా అయితే మాట్లాడతారో ఆ విధంగా ఉంటాయి. ఈ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళినటువంటి యొక్క వ్యక్తి యొక్క మాటలు సంపన్నంగా, ఐశ్వర్యంతో, ధనంతో, లక్ష్మీ తత్వంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఎలా ఈ మార్పు వచ్చిందంటే, ఆ అమ్మవారిని చూసేటువంటి విధానంలో, ఆ భైరవుడిని చూసేటువంటి విధానంలో. అంటే ఉదాహరణకి సింపుల్గా చెప్తాను నాగరాజు గారు, ఒక దెయ్యం వీడియో, ఏదో గోస్ట్ వీడియో మీకు చూపించాను అనుకోండి, మీకు భయపడతారా, భయపడరా? అంటే మనం చూసేటువంటి చూపు మన భయానికి దారి తీసింది. అంటే విజన్ లీడ్స్ టు ఎమోషన్. సో ఎప్పుడైతే ఆ ఎమోషన్ దారితీస్తుందో తద్వారా అది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అదే ఈ నరదృష్టి కూడా. మానవ దృష్టి ఎప్పుడైతే మనిషి మీద పడుతుందో, నరదృష్టి తప్పకుండా వాళ్ళ జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తాయి, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ దాన్ని? అంటే మన మీద అది ఉంది, వేరే వాళ్ళు నరదృష్టితో ఉన్నారు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మనకి? చాలా అంశాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి నరదృష్టిని గుర్తించగలిగేవి. సో ముఖ్యంగా భయం అండి. సో ఎందుకు భయపడుతున్నారో, దేని చేత భయపడుతున్నారో వాళ్ళకి తెలియకుండా లోపల ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ భయము, ఆందోళన అనేటివి ఒంటరితనంగా ఫీల్ అవ్వడము. ఎవరు చుట్టూ 10 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి గుణము ఈ నరదృష్టి సోకిన వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే తెలుస్తుంది. ఇక రెండవది ఆరోగ్య సమస్యలండి. ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎందుచేత వస్తున్నాయో ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ, ఈవెన్ ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కూడా గుర్తించడం చాలా కష్టం అవుతుంది ఈ నరదృష్టి సోకినప్పుడు. ఖచ్చితంగా ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ లేదంటున్నారండి. సో మాకు ఏమైందో తెలియట్లేదు కానీ కడుపు నొప్పి తగ్గట్లేదు, ఏమైందో తెలియట్లేదు కానీ కాలు నొప్పి తగ్గట్లేదు అనే సమస్య చాలామందికి ఉంటుంది. అది నరదృష్టి యొక్క ప్రభావమే. ఇక మూడవది తీసుకుంటే అప్పుల పాలైపోతారు నాగరాజు గారు. అప్పటి వరకు కూడా గొప్ప ఐశ్వర్యంతో ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి కుటుంబము ఈ నరదృష్టి సోకిన తర్వాత అప్పుల పాలైపోతారు. అప్పులు కట్టలేక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో కూడా తగాదాలు వస్తాయి. ఈవెన్ తండ్రి కొడుకులకి, తల్లి కూతుర్లకి కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. వాళ్ళ మధ్యలో కూడా ఈ తగాదాలు వస్తాయి. ఈ నరదృష్టి సోకిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఇకపోతే ఎప్పుడైతే నరదృష్టి సోకుతుందో ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తెలియని ఆందోళన, ఏదో జీవితంలో జరుగుతుంది, కొత్తగా డిఫరెంట్ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. కళల్లో కూడా డిఫరెంట్గా వాళ్ళు భయపడము, లేచిన తర్వాత ఉలిక్కిపడి లేవడము, పీడ కళలు రావడము, ఇవన్నీ కూడా ఈ యొక్క నరదృష్టి ప్రభావం. నిద్ర పట్టదు చాలామందికి అండి. చాలామంది రాత్రంతా మేలుకుగా ఉండి ఏ పని చేయలేకపోతారు, చెయ్యాలనిపించదు, బయటికి వెళ్ళాలనిపించదు, 10 మందితో నవ్వుతూ మాట్లాడాలి అనిపించదు. సో ఏ రకమైనటువంటి ఆ పాజిటివ్ థింగ్స్ అనేవి వాళ్ళ జీవితంలో జరగవు. అక్కడే నిద్ర పట్టదండి. నిద్ర పట్టదు. ఈవెన్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా సరే వాళ్ళకి ఆ నిద్ర అనేటువంటిది రాదు. ఏదో జరిగిపోతుందని భయం, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం పెరుగుతుంది, డీప్ థింకింగ్ అనేది, నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలకు కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు.
నరదృష్టి సోకినటువంటి చిన్నపిల్లలు గమనిస్తే ఎప్పుడూ చిన్నపిల్లలు ఏడుస్తూనే ఉండడము, వాళ్ళకి మనం చూస్తుంటే పెద్దవాళ్ళు నరదృష్టి పోవడానికి కొన్ని పదార్థాలతో దిష్టి తీస్తారు, అప్పుడు కానీ తగ్గదంటారు. ఎందుకు అని అంటే చిన్నపిల్లలు వెంటనే ఎఫెక్ట్ అయిపోతారండి నరదృష్టికి. కాబట్టి వాళ్ళకి చుక్కలు పెట్టడం కానీ ఎందుకు చేస్తూ ఉంటారంటే నరదృష్టి నుంచి బయటపడడానికి చేస్తూ ఉంటారు. నరదృష్టి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా, ఈవెన్ చిన్నపిల్లలకి చాలా ఎక్కువ తొందరగా అయిపోతుంది. అదేవిధంగా ఆడవాళ్ళు కనుక ఎప్పుడు ఐశ్వర్యవంతంగా ఆభరణాలు వేసుకుని ఇది చేసుకున్నా వాళ్ళకి నరదృష్టి తొందరగా సోకుతుంది. ఎక్కువగా ఈ యొక్క నరదృష్టి సోకిన వాళ్ళకి మనం గుర్తించాల్సింది తలనొప్పి, మైగ్రేన్ అండి. అంటే ఆడవాళ్ళు బాగా రెడీ అయ్యి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, లేదా ఎక్కడికైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత అయినా, ఏదైనా ఒక శుభం జరిగిన తర్వాత నరదృష్టి సోకిన తర్వాత వికారంగా ఉండడము, లేకపోతే వామిటింగ్స్ అవ్వడము, లేకపోతే ఈ యొక్క మైగ్రేన్ హెడేక్స్ రావడము, జ్వరాలు అస్తమాను రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి నరదృష్టి సోకిన తర్వాత యాక్సిడెంట్స్ కూడా అవుతాయండి. ఎందుకంటే ఆ యొక్క నెగిటివ్ ఆరా అనేటువంటిది ఎక్కడికైనా దారి తీస్తుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనది. ఒక్క నిమిషంలో జీవితంలో ఉండేటువంటి, కుటుంబంలో ఉండేటువంటి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నరదృష్టి సోకినటువంటి ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో వ్యాపారానికి కూడా నరదృష్టి ఉంటుందండి. ఎప్పుడైతే వ్యాపార స్థలానికి కానీ వాటికి కానీ నరదృష్టి సోకిందో వ్యాపార నష్టము, సడన్గా మొత్తం అంతా కూడా ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి, డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యల్లో తీసుకుంటే నరదృష్టి మనం తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యల్లో వికారంగా ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే మోషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ అండి, ఈ సంబంధించిన ఇబ్బందులతో ఇబ్బంది పడడము, ఎక్కువ శాతం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడా అర్థం కాదు. దానికి ఆన్సరే నరదృష్టి. నాగరాజు గారు, ఆ నరదృష్టి పోవడానికి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. ఎవరైతే నరదృష్టి బాధతో బాధపడుతున్నారో, నరదృష్టి ఒక్కసారి సోకిందంటే ఇంటిళ్ళ పాదిని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుందండి. ఉద్యోగం పోతుంది, విద్యలో కాన్సన్ట్రేట్, చిన్నపిల్లల విద్యలో రాణింపు ఉండదు, ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతుంది. తరువాత చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి గొడవలు అవుతుంటాయి, ఎవరెవరికి పడదు, అస్తమాను కొట్టుకుంటూనే ఉంటారు. ఇవన్నీ సంబంధించి నరదృష్టి పోవాలంటే అమ్మవారికి ప్రత్యంగిర అమ్మవారికి హోమం చేస్తే ఏదైతే నరదృష్టి దుష్ప్రభావాలు ఉన్నాయో ఇంటిళ్ళ పాదికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. సో ఇక్కడ మేజర్ పార్ట్ చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు, మా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి సడన్గా యాక్సిడెంట్ అయిందండి, అసలు ఏమైనా జాతకంలో దోషం ఉందా, లేకపోతే ఏమైనా అష్టమశని నడుస్తుందా? జనరల్గా అష్టమశని వల్లే ప్రాణ నష్టం కలుగుతుంది. తప్పకుండా అండి, నరదృష్టి వల్ల యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యాక్సిడెంట్ అవ్వడము, వస్తు నష్టాలు జరగడము, సడన్గా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది అంతా కూడా, గోల్డ్తో సహా. ఈ యొక్క వాహనాలు కూడా యాక్సిడెంట్ అయ్యే వాహనాలు యాక్సిడెంట్ గురవుతూ ఉంటాయి, వాహన నష్టం అయిపోతుంది వీళ్ళకి. తర్వాత పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్స్ అవ్వచ్చు, సడన్ చేంజెస్ అనేవి జీవితంలో కనబడతాయండి. దాన్ని నరదృష్టి. అది వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నరదృష్టి. దానికి పరిహారం ఆచరించేంత వరకు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో నష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఒకదాని కలహాలు ఎలా ఉంటుందండి? అంటే కుటుంబ కలహాలు అంటే ఇంకా పెద్ద చిన్న తేడా ఉండదు నాగరాజు గారు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తగువులు అవుతుంటాయి. ఈవెన్ తల్లి కూతుర్లకి, తండ్రి కొడుకులకి, తాత మనవాళ్ళకి అవుతూనే ఉంటాయి. రెస్పెక్టెడ్ పర్సన్స్ కూడా వాళ్ళకి వీళ్ళకి పడదు. ఇది ఎలా సార్? అంటే జనరల్గా కొంతమందికి జరుగుతూనే ఉంటాయి కదా, అది నరదృష్టి అని మనం ఎట్లా అనుకుంటాము? మీరు మీ యొక్క జీవితాల్లో కానీ కుటుంబంలో కానీ జరిగేటువంటి పరిస్థితులు గమనిస్తే ఒకదాని తర్వాత ఒకటి తరచుగా ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి అనుకోండి. చెడు వార్తలు కానీ, అశుభాలు కానీ, యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఈ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఏవి బాగోకపోవడము, భయము, ఇవన్నీ నిద్ర పట్టకపోవడం వరుసగా వస్తూనే అనుకోండి, ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోవచ్చు అది నరదృష్టే. దానికి రెమెడీ ఏంటి సార్? ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ఈ ప్రత్యంగిర అమ్మవారి హోమం చేయాలి, లేకపోతే వాళ్ళ జీవితంలో సర్వస్వము కోల్పోతారండి నరదృష్టి వల్ల. మీరు చేస్తారా సార్? అంటే ప్రత్యంగిర హోమం తప్పకుండా అండి. అది అందరూ చేయకూడదు నాగరాజు గారు. కొంతమంది ప్రత్యంగిర అమ్మవారికి ఉపాసకులు ఉంటారు, వాళ్ళ ద్వారానే ఒక హోమం చేయించాలి. కన్సల్ట్ అయితే తప్పకుండా నరదృష్టి పోవడానికి, దుష్ప్రభావాలు ఏమున్నా అవన్నీ పోవడానికి ప్రత్యంగిర హోమం చేస్తే అవన్నీ సెట్ అయిపోతాయి. తప్పకుండా చేస్తానండి. ఓకే, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని? తప్పకుండా అండి, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు, జాతకం ద్వారా అవ్వచ్చు. నరదృష్టికి ముఖ్యంగా ప్రత్యంగిర హోమము, ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, శాంతి ప్రక్రియలు, అవన్నీ చేస్తే అప్పుడు ఆ నరదృష్టి పోతుంది. ఓకే, సో జాతక చక్ర ప్రకారం చూస్తారు, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిమ్టమ్ని బట్టి ఒక క్లారిటీకి రావచ్చు అంటారు.
తప్పకుండా అవునండి. జాతక ద్వారాను తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల ద్వారా ఒక దానికి వచ్చి తర్వాత ఏ పరిహారం చేయాలి, ప్రత్యంగిర అమ్మవారి చేయాలి నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆ శాంతి ప్రక్రియ వాళ్ళ ఇంట్లో ఆచరించడం వల్ల లేదా మన పీఠంలో ఆచరించడం వల్ల వాళ్ళ నరదృష్టి నుంచి బయటకు వస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి మంచి ముహూర్తం కావాలన్నా, యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమైనా చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, అండ్ గృహప్రవేశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా ఉమా గారిని మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.